నేను హాస్టల్ నుంచి ఇంటికి వెళ్ళిన ప్రతిసారి దట్ డే నా టిఫిన్ పెసరట్టు అన్నమాట. హాస్టల్ నుంచి వచ్చాం కదా, స్పెషల్ ప్రివిలేజ్. పెసరట్లో ఆనియన్స్, అల్లం, పచ్చిమిర్చి వేసి దోరగా మీడియం ఫ్లేమ్ లో కాల్చి అయ్యాక నెయ్యి రాసి జీడిపప్పు ఉప్మాతో తింటే ఉంటదిరా చారి. అబ్బో, ఇంకా తినేసిన తర్వాత సీనేం ఉండదు. ఏదో మత్తుమందు కలిపినట్టు పొడుకుని పోతా. అంత తింటా, అంతకు మించి బాగుంటుంది. ఫుడ్ లో టిఫిన్స్ పరంగా తమిళనాడు అంటే గుర్తుకు వచ్చేది సాంబార్ ఇడ్లీ, కర్ణాటక అంటే మైసూర్ మసాలా దోశ, కేరళ అంటే ఇడియాపం. ఇలా ఒక్కో ప్లేస్ కి ఒక్కో ఫుడ్ ఆటోమేటిక్ గా గుర్తు వస్తుంది కదా. కానీ మన ఆంధ్ర అంటే మీకేం గుర్తుకు వస్తుంది? ఆలోచిస్తున్నారా? ఆలోచించకండి. మనకి మన పెసరట్టు ఉప్మా ఉంది. వేరే స్టేట్స్ లాగా మనం మన పెసరట్టుకి అంత మార్కెటింగ్ పబ్లిసిటీ చేయలేదు. అందుకే చెప్పాలి అంటే ఇట్ ఈస్ అండర్ రేటెడ్. బయట స్టేట్స్ వాళ్ళకి తెలీదు. బట్ ఇట్స్ ద ఓజీ ఫుడ్ ఫర్ రిజాయిసింగ్ ఇన్ బ్రేక్ఫాస్ట్ ఇన్ ద మార్నింగ్. మీకు పెసరట్టు అంటే ఏం గుర్తుకు వస్తుంది? నేను చెప్తా. నాకు అయితే ఫస్ట్ మా తాతయ్య గుర్తుకు వస్తారు. హీఈస్ ఆల్సో గ్రేట్ ఫుడీ. హీ యూస్ టు ఎంజాయ్ ఎవ్రీ ఫుడ్. ఆయనకి సండే అంటే పెసరట్టు ఉండాలి. పెసరట్టు చేస్తే అది స్పెషల్ డే అని రిజెంబ్లెన్స్. మా కజిన్స్ మేము అందరం ఒకే ఊర్లో ఉంటాం. ఆపోజిట్ హౌసెస్ అందరివి. ఎవరి ఇంట్లో పెసరట్టు చేసినా ఫస్ట్ ఆయన పిలిచి సర్వ్ చేస్తారు. అది ఆయనకున్న మర్యాద, ఆయన మీద గౌరవం లేండి. మాకు కూడా చాలా ఇష్టం. ఇది ఇంట్లో పెసరట్టు స్టోరీ. పెసరట్టు గురించి మాట్లాడుకుంటూ కాకినాడ చిట్టి పెసరట్టు గురించి మాట్లాడకపోతే అది పాపం. ఆ పాపం మనం చేయొద్దు, మాట్లాడేసుకుందాం. కాకినాడ టెంపుల్ స్ట్రీట్ దేవాలయం వీధిలో చిన్న టిఫిన్ షాప్ ఉంటది, సుబ్బారావు టిఫిన్స్. అక్కడ కట్టెల పొయ్యి మీద వేస్తారు చిన్న సైజ్ పెసరట్లు. వేడివేడిగా పెసరట్లు, దాని మీద ఉప్మా విస్తరాకులో పెట్టి ఇస్తారు మీకు. అబ్బో, టేస్ట్ అంటే టేస్టే. కాకినాడ వస్తే అది తినడం అయితే అస్సలు మిస్ చేయొద్దు. ఆ చిట్టి పెసరట్లు పార్సిల్ తీసుకుని నార్మల్గా అన్నంలో తిన్నా కడుపు సంతోషంతో నిండిపోతుంది. మీరు ఎప్పుడైనా లాంగ్ డ్రైవ్ వెళ్ళారా? పెసరట్ల గురించి చెప్తూ లాంగ్ డ్రైవ్ అంటుందేంట్రా అనుకుంటారా? అబ్బా చెప్పండి. అలా లాంగ్ డ్రైవ్ కి వెళ్ళాలి అంటే వన్ ఆఫ్ ద బెస్ట్ రూట్ కాకినాడ టు వైజాగ్ రూట్, నేషనల్ హైవే 216. అలా మంచి వ్యూస్ తో హైవే మీద స్పీడ్ గా జుమ్మని వెళ్తుంటే తడేలని మటుకు తుని దగ్గర ఉన్న తేటగుంట అనే ప్లేస్ లో ఆపండి. మార్నింగ్ టైం టిఫిన్స్ కి తేటగింట పెసరట్టు ఖచ్చితంగా తినాలి అంటే తినాలి. అక్కడ ప్రాసెస్ చెప్తా వినండి. నీట్ గా లోపలికి వెళ్లి కూర్చుంటారు. ఫస్ట్ 2 పెసరట్లు ఆర్డర్ ఇస్తారు. వాడు అవి ఇవ్వడానికే మినిమం 30 మినిట్స్ తీసుకుంటాడు. అంత వెయిట్ టైం అయ్యాక ఫుడ్ తింటే మనకి ఇక్కడ వచ్చే ఫీలింగ్ వర్త్ వర్మ, వర్త్ మైండ్ బ్లోయింగ్ వర్మ. నువ్వు మహా అయితే ఇంకో ఒక్క ఎక్స్ట్రా ఆర్డర్ చేయగలవు. ఎందుకు అంటే మళ్ళా ఆర్డర్ చేస్తే మళ్ళా 30 నిమిషాలు పడుతుంది కాబట్టి. వీ కెన్ ఓన్లీ టేస్ట్ హియర్, వీ కాంట్ ఈట్ ఫుల్లీ. తేటగుంట పెసరట్టు అంబియన్స్ అస్సలు ఎక్స్పెక్ట్ చేయొద్దు. రోడ్ సైడ్ హోటల్ అది, కానీ టేస్ట్ మటుకు సూపర్. అక్కడ కూడా కట్టెల పొయ్యి మీద చేస్తారు. అదే ఆథెంటిక్ టేస్ట్. తేటగుంట పెసరట్కి GI ట్యాగ్స్ ఇవ్వాలబ్బా, అంత బాగుంటది. ఇంకొక మెమరీ చెప్తా. ఏ ట్రిప్ కి వెళ్ళినా మన రిటర్న్ ట్రైన్ సామర్లకోటకి వస్తుంది. అక్కడ దిగి ఇంటికి వెళ్ళాలి. అప్పుడు సామర్లకోట స్టేషన్ కి దగ్గరలో ఒక చిన్న టిఫిన్ షాప్, అది హౌసే, దాంట్లో టిఫిన్ షాప్ పెట్టుకున్నారు. బోర్డు కూడా ఉండదు. అక్కడ పెసరట్టు ఉప్మా చాలా బాగుంటది. కంఫర్ట్ ఆఫ్ హోమ్ అంతే. ఎప్పుడు సామర్లకోటలో బ్రేక్ఫాస్ట్ టైంలో అక్కడ ఉంటే ఈ పెసరట్టు మటుకు మిస్ అవ్వకూడదు. మీకు ఆ ప్లేస్ ఏంటో కరెక్ట్ గా తెలియాలి అన్నా, ఆ టిఫిన్ మీరు మిస్ అవ్వకూడదు అనుకుంటే కమెంట్ చేయండి, అడ్రస్ చెప్తా. ఇది అంతా ఆంధ్రలోనే. హైదరాబాద్ లో మా హాస్టల్ పెసరట్టు తింటే ప్లేట్ గోడకేసి వాడు మొహం నేలకేసి కొట్టాలనిపిస్తుంది. అస్సలు ఏం బాగోదు. లెట్స్ ట్రై టు మేక్ అవర్ ఆంధ్ర పెసరట్టు ఫేమస్. మీకు పెసరట్టు మెమరీస్ ఏంటి నాకు కమెంట్స్ లో చెప్పండి. ఆర్ మీ ఫేవరెట్ టిఫిన్స్ ఏంటి, దాని మీద ఏమైనా పాట్ చేయమంటారా? ఏమంటారు? ఐఎమ్ ఓపెన్ ఫర్ సజెషన్స్. మీట్ యు విత్ ద నెక్స్ట్ పాట్. బాయ్. సబ్స్క్రైబ్.